వావ్, ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉండాలి. భలే ఉంది కదా, ఊరిపోతుంది. యమ్మీ 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 యమ్మీ. ఈ సండేకి స్పెషల్గా ఫిష్ వండుకుందామని ఫిష్ తెచ్చారు మా అత్తయ్య. వీటిని మోసులు అంటారంట. సో ఇవి కృష్ణ బాగా పొంగేటప్పుడు పడతాయంట బాగా. దానికోసం ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఫిషెస్ మంచిగా వాళ్ళు కడిగిస్తారు, మళ్ళీ మనం ఇంటికి వచ్చి ఒకసారి కడుక్కోవాలి. ఇందులో ఫిష్ కర్రీ వండుతాము. ఇది ఫిష్ బాండి అంటారు కదా, సో బాగా మంచిగా వస్తుంది. ఫిషెస్ అన్ని మోసులు అంటారని చెప్పా కదా. కృష్ణ వాటర్ వరదలకి బాగా వచ్చినప్పుడు ఇవి బాగా పడతాయి అంట. ఇవి కొని తీసుకొచ్చారు క్లీన్ చేయించి. మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర ఎలా క్లీన్ చేయాలో అత్తయ్య చేస్తున్నారు, చూడండి. ఫస్ట్ కొంచెం పసుపు, కల్లుప్పు లేదా సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు కనిపించలేదు, అయిపోయింది, అందుకే సాల్ట్ వేసాను. తర్వాత కనిపించింది, కూరలోకి వాడాను. కల్లుప్పు అయితే బెస్ట్. తర్వాత కొంచెం పెరుగు, పాత పెరుగు, పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది. కొంచెం పెరుగేసి నీసు వాసన రాదంట. సో ఈ మూడు వేసి బాగా కలిపి కడిగితే ఆ ఫిష్ వేసుకున్న స్మెల్, ఆ నీసు రాదంట. సో అలా కడుక్కోవాలి. పాత పెరుగున్నా కొద్దిగా నీసు అవసరం లేకుండా పిల్లలు మా హస్బెండ్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సో నేను వెళ్ళి ఈ వీడియోగ్రఫీని మా హస్బెండ్ చేతులకి ఇస్తాను. వాళ్ళు అమ్మ కొడుకు ఎలా కుకింగ్, ఎలా క్లీన్ చేస్తారో చూడండి. ఎందుకంటే నీసు అవసరం ఉండదా? నీసు అవసరం పెరిగేస్తే నీ శ్వాసం పోదా? రాదమ్మా, నీ శ్వాసం రాదా? రాదు. ఈ చేపలు ఎక్కడే? కృష్ణానదిలో మోసులు. మోసులా? మోసులు పద్దా పడవా? పద్దా పడతాయి. ఎప్పుడు పడతాయి? వరద వచ్చినప్పుడే పడతాయి, కృష్ణ వచ్చినప్పుడే పడతాయి. వరద వచ్చినప్పుడు తగ్గిన తర్వాత అప్పుడు పడతాయి. బాగుంటాయా? చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. పెద్ద చేపల కన్నా రుచిగా ఉంటాయి. ఎంత అయినాయి? చాలా బాగుంటాయి. అయ్యంత 100 రూపాయలు. 100 రూపాయలా? 100 రూపాయలు. కొన్న రేట్ కన్నా ఎక్కువ తీసుకుంటారు. చేసినది పెరుగు లేక మజ్జిగలోనైనా కడుక్కోవచ్చు. మజ్జిగలో కడుక్కున్నా బాగుంది. చెప్పే కదా, అవి మోసులు అంటారంట. అవి వరద వచ్చినప్పుడు, బాగా వాటర్ వచ్చినప్పుడు, వరద నీళ్ళు తగ్గిపోయాక అప్పుడు పడతాయి అంట. కృష్ణ వచ్చినప్పుడు, తగ్గినప్పుడు అంటున్నారు. బాగా పడతాయి అంట. చాలా టేస్టీగా ఉన్నాయి, తిన్నాం కాబట్టి చెప్తున్నాను. మంచి పెద్ద చేపల కన్నా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి అంట. బ్యాక్గ్రౌండ్ నేను మా పిల్లలు చేసే గొడవల్ని పిచ్చ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ కూర మాత్రం చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇది అల్లం పేస్ట్, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఈ నూనె, ఈ చేపలు, ఇది ఉప్పు, చింతపండు. చింతపండు నానబెట్టాలా? నానబెట్టాలమ్మా. ఎంత? చేపలను చూసుకొని మన ఇష్టం, మనకు పులుపు తగ్గట్టు నానబెట్టుకోవాలి. చింతపండు, ఉప్పు, కారం. పుదీనా వద్దా? పుదీనా వద్దు. పుదీనా వద్దు. ఓకే. కారం, పసుపు తీసుకొస్తాను. అసలైనవి మర్చిపోయాం. అసలైనవి మర్చిపోయాం. ప్రాసెస్ ఏంటి? ఉప్పు, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయల? ఎన్ని ఉల్లిపాయలు? మన ఇష్టం అమ్మ, మనకి 4 వేసుకుంటాం. అంటే తీపి రాదా ఉల్లిపాయలు ఎక్కువ? అందుకే కొద్దిగా వేస్తున్నాను, అవన్నీ ఏనుగా కొంచెం వేస్తున్నాను. కొంచెం ఇంకో పచ్చిమిరపకాయలు. ఎన్ని పచ్చిమిరపకాయలు? ఎన్ని కోసామమ్మా? 4, 5. ఇంకా వేసుకోవచ్చు 2 కాయలు పచ్చిమిరపకాయలు. అంటే ఒక 7-8 అయ్యొచ్చు. వేసుకోవచ్చు, తినొచ్చు, బాగుంటాయి. కొంచెం అల్లం పేస్ట్ కొంచెమేనా? ఎక్కువ వేయకూడదు. ఉప్పు ఎంత? ఉప్పు కొంచెం మనకి చేతి నిండా. చేతి నిండా కాదు, సరిపోదు. చేతి నిండా అయితే తినలేం. సరిపోదు. కారం. ఈ స్పూన్ పెద్దది కదా? స్పూన్ పెద్దది.
3-4 స్పూన్లు వేసుకోవచ్చు. 4 వేసా. మధ్యలో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసా. కొంచెం పసుపు, నూనె, ఉప్పు, కారం ఉంటే. నూనె వేసావా పోసావా? పోతున్నా నూనె లేకపోతే బాగోదమ్మా. ఫుల్గా ఉన్న నూనె ఇగో ఎంత వాడిందో చూడండి. నూనె ఉండాలి చేపల కూర. కాదు ఒక్క నిమిషం ఆగు. ఇదేంటిది? నూనె ఇదంతా నూనె ఎక్కువే పట్టింది చేపల కూరకి. నూనె కొంచెం ధనియాల పొడి అమ్మా. చెక్క మొగ్గ పొడి, ధనియాల పొడి కొంచెం ఏంటిది అది? ధనియాల పొడి. చేత్తోనే కలపాలా? చేత్తోనే కలపాలి చక్కగా అన్నీ. ఎందుకని చేత ముక్క బాగా పట్టిద్దిలమ్మా. గరం మసాలా చాలమ్మా. గరం మసాలా ఇలా చూపించు. జీలకర్ర పొడి, మెంత పొడి లేదా? కమ్మన వాసన వస్తుంది చూసా కలుపుతుంటేనే. వీడియోలో కమ్మటి వాసన. నేను నీతో అంటున్నాను. వేసే అన్ని వేసేనా? కరేపాకును కొద్దిగా వాటి నుంచి వేసి. ఏంటి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఇప్పుడు వేసినాయి ఏంటి? కొత్తిమీరను కరివేపాకు కమ్మన అసలు కలిపేటప్పుడే తెలిసిపోతుంది మన కూర. కారం ఇంకో స్పూన్ వేద్దాం నానా. కారం ఇంకో స్పూన్ వేస్తాం. కారం ఇంకో స్పూన్. వేయకూడదు. కారం ఉండాలి, ఉప్పు కారం ఉండాలి, నూనె ఉండాలి. ఈ 3 ఉంటే ఏది లేకపోయినా బాగుంటుంది. ఈ 3 తగ్గినాయి అనుకో నీ శ్వాసనలు. చింతపండు పులుసు. చింతపండు ఒక 2 బిగ్ లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఇదేంటిది? పిసికావు? చింతపండు పులుసు పిసికావా? ఏది అదే చేత్తో పిసకాలా? అదే చేత్తోనే పిసకాలి. మరి ఇంకో చెయ్యి వచ్చిందా? కొంచెం నీళ్ళయ్యమ్మా. సరిపోద్దా? కొంచెం వేద్దాం. ఎక్కువ నీళ్ళు అయినా మెత్తగా అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదు. చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికిపోతాయా? ఉడికిపోతాయమ్మా. ఉల్లిపాయలు ఏమన్నా మగ్గిపోతాయి. ఫిష్ కారం ఉంటుంది. ఫిష్ కొంచెం పులుపు ఉంటే సద్దాసం రాదు. 2 రోజులు 3 రోజులైనా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు ఉంటుంది. కొంచెం అడుగు అంటనిస్తే ఇంకా బాగుంటుంది కూర. పులుసు కన్నా కూడా కొంచెం అడుగంటే కూర బాగుంటుంది. నూనెగా ఉప్పు చాలా రుచిగా ఉంటుంది కూర. అదిగా ఆ చేప కూడా రుచిగా ఉంటుంది బాగా. కలర్ చూడండి బాగుంది. నీకు కనపడలేదా? అది అంటే మనం అట్లా అడ్డుకుంటాం. డాడీ పొయ్యి మీద పెట్టుకుని మరి కొంచెం అడుగంటుతుంది. మన ఇష్టం. అడుగంటుకున్నా కొంచెం అడుగంటున్నాక దించుకున్నా బాగుంటుంది.
వద్దు మాకు కొద్ది గుజ్జు గుజ్జుగా కావాలని అనుకుంటే కొంచెం గుజ్జు గుజ్జుగా అయినా దించుకున్నా బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు పోస్తే మెత్త ఉడికిపోతుంది. ఇవి పెట్టేసి పొయ్యి మీద. పిల్లలు వస్తారు జాగ్రత్త డాడీ. కొంచెం అన్నం పెట్టుకోను ప్లేట్లో పెట్టుకున్నాక వేసి చూపిస్తాను. చూపించు. ఉన్న ఫిష్ అంతా మునిగే వరకు చక్కగా వాటర్ అంటే ఆ చింతపండు పులుసు ఉంది కదా అది పోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పోసాము అంటే బాగా మెత్తగా ఫిష్ ఉడికిపోద్ది. ఫిష్ కరెక్ట్గా ఉడకాలంటే జస్ట్ మునిగే వరకు నీళ్లు పోసుకుంటే చాలు. ఫస్ట్ ఒక 5 to 7 minutes హైలో పెట్టుకొని తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. మధ్యలో పులుసు ఉడుకుతుందా అడుగు అంటుతుందా లేదో చూసుకుంటూ ఉంటే చాలు. స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది. అప్పుడప్పుడు తీసి నేను చూస్తున్నాను. మైండ్ బాగలింగ్ అసలు. భలే అంటే భలే టేస్ట్. అసలు అది చూస్తుంటే మనకి మైండ్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఆ స్మెల్ కూడా భలే ఉంటుంది. ఒక రీల్ కూడా చేశాను, ఏదో ట్రై చేశానండి. పులుసు మంచిగా దగ్గరకు వచ్చే వరకు చూసుకోవాలి. ఉప్పు ఎలా ఉందో చూద్దాం. సూపర్ సూపర్ ఉంది. కరెక్ట్ సరిపోయినాయి. కొంచెం దగ్గరికి అయ్యే వరకు చూసి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాం. ఉప్పు ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోతే వేసుకుంటే ఇంకా ముక్క ఉడుకుతున్నప్పుడే ఆ ఉప్పు సెట్ అయిపోతుంది. మళ్ళీ అయిపోయాక పోస్తే కుదరదు. చూడండి కొంచెం అడుగంటింది. పులుసు కొంచెం అలా అంటే తెలుస్తుంది అడుగంటిందో లేదో. గంటి పెట్టి మాత్రం కూర తిప్పకూడదు. జస్ట్ అలా బాండీ పట్టుకొని తిప్పాలి. ఏ చేపల పులుసు ఏ చేపలైనా ఇలా వండుకోండి. మా కృష్ణా డిస్టిక్లో గుంటూరు డిస్టిక్లో ఇలా వండుకుంటాము. ఏ బెండకాయలు కానీ మామిడికాయలు కానీ అలా ఏం వేయం. జస్ట్ ఇదే రాగా ఇలా చేసుకుంటాము. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలిందో. భలే టేస్టీగా ఉంది. ఏ ఫిషెస్ అయినా మాకు కృష్ణలో పడే ఫిషెస్ అన్నీ ఇలాగే వండుకుంటాం మేము. ఇది ఫైనల్ ఫిష్ కర్రీ. సూపర్ టేస్టీ కర్రీ. మీరైతే పక్కాగా ట్రై చేయాలి. ట్రై చేసి ఎంత బాగుంటుందో మీరే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అది చూడండి ఇంకా పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎలా ఉన్నా కానీ ఫిష్ కర్రీ మాత్రం అల్టిమేట్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ గ్రేవీ కానీ పుల్లగా కారంగా ఇంకా చెప్పలేము. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి. మీకు ఫిష్ కర్రీ ఇష్టమైతే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. మర్చిపోయా, నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.